అంటే వెదర్లో చెప్పింది ఏంటంటే మధ్యాహ్నం తర్వాత వాన పడిద్దా అన్నాడు. ఆ వెదర్ చెప్పిన వాడిని నడిపించాలి ఇక్కడ. అలా ఉంది పరిస్థితి ఇక్కడైతే మాత్రం. ఎప్పుడు కూడా వాటిని నమ్ముకొని అయితే రాకండి. ఎప్పుడో ఒకసారి తగులుతాయి అలాంటివి. ఇది మధ్యాహ్నం పూట వాన పడిద్ది, మబ్బులు పడతాయి అన్నాడు. మబ్బులు కాదు కానీ చెమటలు పడుతున్నాయి గట్టిగా. అది పరిస్థితి. కుదిరితే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. మార్నింగ్ వాక్గా బాగుంటుంది ఎకో పార్కు. అటు ఇటు పచ్చడి చెట్లు. ఫ్రెండ్స్, ఈకో పార్క్ అయితే వచ్చామన్నమాట మంగళగిరి. ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా. సో ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా రైట్కి మనం కట్ అయితే కనుక ఈకో పార్క్లోకి వస్తాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎయిమ్స్కి వెళ్తాం అనమాట. అలాగే ఇక్కడ ఫ్యామిలీతో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లర్స్ మీద వీటి మీద బర్డ్స్ కానీ లేదంటే చిన్న చిన్న యానిమల్స్ కానీ అన్నీ కూడా చూశారు కదా. ఇదిగోండి ఇలా మొత్తం పెట్టారనమాట పిల్లర్స్ మీద. బాగుంది. అంటే నేచురల్గా నేచర్ని అనుభవించడానికి అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎప్పుడు హారన్లు గోళ లేదు అంటే ఎటు చూసినా బిల్డింగ్సే ఉంటాయి కదా. అప్పుడప్పుడు కొంచెం ఇలా వస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మరీ పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్కి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ తీసుకొని ఇలా వస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటారు, అలాగే మనకు కూడా రిలాక్సేషన్గా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఓపెన్ డోర్ జిమ్ ఉంది. అంటే మనకి అవుట్డోర్ జిమ్ అంటారు కదా, అవుట్డోర్ జిమ్ కూడా ఉంది. అదిగోండి అటు అవుట్డోర్ జిమ్ ఉంది. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లేయింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మందికి తెలియదు అనమాట. ఇంతకీ దీని అడ్రస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే ఈ ఎకో పార్క్ మనకి ఇక్కడ మంగళగిరి వెళ్ళే ముందు మనకి ఎయిమ్స్కి తిరుగుతాం కదా, లెఫ్ట్ తిరుగుతాం ఎయిమ్స్కి. సో ఆ లెఫ్ట్ తిరిగిన తర్వాత స్ట్రైట్గా వస్తే అక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్కి. ఆ ఎంట్రన్స్ దాకా వెళ్లకుండా రైట్ సైడ్ చూస్తే మనకు కనబడుతూ ఉంటుందన్నమాట ఎకో పార్క్ అని చెప్పి బోర్డు. సో అక్కడైతే ఉంటుంది. జస్ట్ లోపల ఎంట్రన్స్ ఫీజు అయితే 20 రూపీస్ మాత్రమే, ఈచ్ పర్సన్కి 20 రూపీస్. అదే పైన వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ పైకి మొత్తం ఎక్కి ఆ వ్యూ పాయింట్ దాకా వెళ్ళాలనుకుంటే కనుక ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో 50 రూపీస్ అంటే పర్లేదు కదా వెళ్ళడానికి ఫ్యామిలీతో. అలాగా బాగుంది కూడా ప్లేసు. ఇంకా ఇక్కడ ఏంటి అంటే కనుక ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనమాట. అంటే ఒక్కొక్క ట్రీ ఉంటుంది కదా, అలాగా ఉసిరి, పనస, ఇలా ఏ నక్షత్రానికి ఏది అనేది డీటెయిల్గా పెట్టారు ఇక్కడ. అదిగోండి అలా సర్కిల్ లాగా మొత్తం పెట్టి డీటెయిల్గా పేర్లు రాసి అయితే పెట్టారనమాట. అలాగే వాటికి సంబంధించిన మొక్కలు చెట్లు కూడా పెట్టారు. బాగుంది ప్లేస్ అయితే బాగుంది. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఇంకొంచెం ఉంటే బాగుండేది మనకి. అంతా బాగుంది చూడడానికి, నీట్గా అంతా పెట్టారు. కానీ ఆ నీట్నెస్సే కొంచెం మెయింటైన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మేము వచ్చినప్పుడు అయితే మాత్రం ఎక్కువగా లవ్ జంటలే కనబడ్డాయి మాకు. అంటే ఫ్యామిలీ వీళ్ళు రాలేదు. అంటే మేము వచ్చిన టైం మరి రాంగేమో. కానీ ఓవరాల్గా అయితే మాత్రం బాగుందబ్బా ప్లేస్. చాలా పెద్దగా ఉంది. డెవలప్ చేస్తే మాత్రం నిజంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోద్ది మనకి ఇది. అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, బడ్జెట్లో తక్కువలో వెళ్ళి రావాలి అంటే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. జస్ట్ పెట్రోల్ 100 రూపీస్ కొట్టించుకొని విజయవాడ నుంచి వెళ్ళాలనుకుంటే చక్కగా అలా వెళ్ళి రావచ్చు ఫ్యామిలీతో. బాగుంది కూడా ప్లేస్, ప్లెజెంట్గా అంతా బాగుంది. నక్షత్రం మనం పేరు చూశారు కదా అది. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు కొంచెం నచ్చే ఉంటుంది కదా, కొంచెం లైక్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హెవీ భారీ బడ్జెట్లు అయితే మన ఛానల్లో రావండి, ముందే చెప్తున్నాను. ప్రస్తుతానికైతే హెవీ భారీ బడ్జెట్ వీడియోలు అయితే రావు. ఇలాంటి వాటికి వచ్చేటప్పుడు సాయంత్రం టైంలో రావాలన్నమాట, లేదా పొద్దున్నే మార్నింగ్ వాక్ లాగన్నా రావాలి. మధ్యాహ్నం పూట వస్తే ఇలా ఉంటుంది, చెమటలను కళ్ళజోడితో కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అదే చవన్ బైజీ బృందావన్ కాలనీ సినిమాలో చెప్తాడు కదా, ఎండ కొట్టింగ్, వెరీ హాట్, చెమట పట్టింగ్ అని. అలా ఉంటుంది అనమాట పరిస్థితి. అలా ఉంది మొత్తానికి. కాకపోతే వాకింగ్ చేయండి అబ్బా, వాకింగ్ చేయండి, ఒంటికి మంచిది వాకింగ్ చేస్తే. ఎక్కితే బండి, దిగితే బండి, లేదా ర్యాపిడోలు, ఇవన్నీ అంటే కష్టం.
కొంచెం నడిస్తే ఇలా ఒంట్లో ఉన్న వేస్టేజ్ అంతా చెమట రూపంలో అన్న కొడతా ఉంటుంది బయటికి. ఇదన్నమాట మరి పరిస్థితి. అంటే వెదర్లో చెప్పింది ఏంటంటే మధ్యాహ్నం తర్వాత వాన పడిద్దా అన్నాడు. ఆ వెదర్ చెప్పిన వాడిని నడిపించాలి ఇక్కడ. అలా ఉంది పరిస్థితి ఇక్కడైతే మాత్రం. ఎప్పుడు కూడా వాటిని నమ్ముకొని అయితే రాకండి. ఎప్పుడో ఒకసారి తగులుతాయి అలాంటివి. ఇది మధ్యాహ్నం పూట వాన పడిద్ది, మబ్బులు పడతాయి అన్నాడు. మబ్బులు కాదు కానీ చెమటలు పడుతున్నాయి గట్టిగా. అది పరిస్థితి. కుదిరితే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. మార్నింగ్ వాక్గా బాగుంటుంది ఎకో పార్కు. అటు ఇటు పచ్చడి చెట్లు, మరి పొదల మధ్యలో నుంచి ఏమొస్తాయో తెలియదు కానీ మొత్తానికైతే బాగానే ఉంది. అది ఎక్కువగా మాకు కనబడింది అయితే మాత్రం ప్రేమ జంటలు కనబడ్డాయి. అది ఏం చేస్తాం, అది అలా ఉందన్నమాట. సో మీరైతే మాత్రం వీడియో చూసి లైక్ చేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చేసాం మొత్తానికి. ఇదన్నమాట వ్యూ పాయింట్. అద్భుతంగా ఉంది అసలు. ఎంత కష్టపడింది దేనికి అంటే ఈ పైకి చెక్కలు ఎక్కడానికి అన్నట్టుంది. కానీ ఇది కాకపోతే అదే మార్నింగ్ టైం కానీ కొంచెం రైనీ సీజన్ అప్పుడు కానీ గ్రీనరీగా చాలా బాగుంటుంది అన్నమాట. అది మొత్తానికి వ్యూ పాయింట్. అదిగోండి ఎయిమ్స్, ఇవో చెట్లు, అదనమాట. ఓకే, వ్యూ పాయింట్ అంటే ఏంటో అనుకున్నాం కానీ పర్లేదులే, అంటే మరీ డిసప్పాయింట్ కాదు కానీ ఓకే. మనకి ఎకో పార్క్లో బోర్డ్స్ కూడా ఉంటాయి. అంటే మ్యాప్స్ మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా అయితే అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అని డైరెక్షన్స్. అలాగే ఇక్కడ మాకు హైలైట్గా అనిపించింది అయితే మాత్రం ఇక్కడ ఎలిఫెంట్ స్టాచ్యూ ఒకటి పెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉంది అసలు, చూడడానికి కూడా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగైతే పెట్టారనమాట. చెట్లను రక్షించడం, అలాగే యానిమల్స్ని రక్షించడం, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు కూడా బాగా అర్థమయ్యేలా పెట్టారు. కుదిరితే కనుక ప్లేస్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే కొంచెం కుదిరితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ.